హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం స్పెషల్ డిఎస్సిలో భాగంగా క్లాస్ నెంబర్ 5 ఈ క్లాస్ ఓకేనా. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ టాపిక్ నుండి మినిమం 2 బిట్లు పడతాయి స్పెషల్ డిఎస్సిలో. ఓకేనా. ఈరోజు మనం ఐడిలో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఐడి. ఓకేనా. క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఐడి అంటే ఐడి అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించిన పిల్లల యొక్క వర్గీకరణ ఏ విధంగా చేస్తాము అని తెలుగులోనే అర్థం. ఓకేనా. దాంట్లోనే ఫస్ట్ ఐక్యూ అంటే ఏంటి? ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA ఇంటూ 100. ఎంఏ అంటే మెంటల్ ఏజ్, సిఏ అంటే క్రొనలాజికల్ ఏజ్ ఇంటూ 100 తోని మనము ఐక్యూని తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. దాంట్లోనే మనకి క్లాసిఫికేషన్స్లోనే మనకి ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఓకేనా. 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ మెడికల్ క్లాసిఫికేషన్. సెకండ్ వన్ ఈజ్ సైకలాజికల్ క్లాసిఫికేషన్ అని వర్గీకరించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. దీంట్లో ఫస్ట్ మెడికల్ క్లాసిఫికేషన్ కోసం మనం కులంకుశంగా నేర్చుకుందాం, తర్వాత సైకలాజికల్ క్లాసిఫికేషన్ కోసం నేర్చుకుందాం. ఓకేనా. మెడికల్ క్లాసిఫికేషన్స్ అంటే ఏంటంటే కొన్ని రకాల మాతృ సంబంధ వ్యాధులు వలన వచ్చేటటువంటి దాన్ని మెడికల్ క్లాసిఫికేషన్స్ అంటే మాతృ సంబంధ అంటే పుట్టే సమయంలో కానీ, ఓకేనా, పుట్టకన్నా ముందు కానీ పిల్లవాడికి ఏమైనా అంటే తల్లికి ఏమైనా అనారోగ్యం పడినా, లేదంటే అనెస్థీసియాస్ ఇవేమైనా ఎక్కువైనా దానివల్ల వచ్చేటటువంటివి సర్జరీస్ టైంలోని కానీ ఇటువంటివి వాటిని మనం మెడికల్ క్లాసిఫికేషన్స్ అంటారు. ఓకేనా. లేకపోతే మదర్ ఏజ్ ఎర్లీగా అంటే 20 సంవత్సరాల కన్నా మదర్ ఏజ్ అనేది 20 సంవత్సరాల కన్నా తక్కువ 20 సంవత్సరాల కన్నా తక్కువగా మదర్ ఏజ్ ఉంది, గర్భం దాల్చింది అనుకోండి, పుట్టబోయే అటువంటి పిల్లలు. నెక్స్ట్ అదేవిధంగా 35 సంవత్సరాల తర్వాత కనుక గర్భం దాల్చింది అనుకోండి, మదర్ ఏజ్ వచ్చిందనుకోండి, అటువంటి పుట్టబోయేటటువంటి పిల్లల్లో ఏ విధంగా అంటే పుట్టబోయే పిల్లలు అబ్నార్మల్గా పుడతారు. ఓకేనా. ఏ విధంగా అబ్నార్మల్గా పుడతారు. ఓకేనా. వీళ్ళకి ఎక్కువగా ఐడి ఇంటలెక్చువల్ డిజబిలిటీ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా వాడకూడని మందులు వాడటం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పల్లెటూరులో చూడండి, నాటు వైద్యం అంటారు కదా. నాటు వైద్యంలోని రకరకాల మందులు వాడడము, దీనివలన ఇలా ఉంటుంది అనుకొని ఇవి చేయడము, అదేవిధంగా పథ్యం చేయడం అన్నట్టు అంటారు చూసారా, అటువంటివి కానీ. ఓకేనా. గర్భం దాల్చిన స్త్రీ, ఓకేనా, మదరు, అటువంటివి వాడడం వలన మనకి పుట్టబోయే బేబీ అబ్నార్మల్గా అంటే ఐడి ఇంటలెక్చువల్ డిసబిలిటీకి సంబంధించిన బేబీగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జెనెటిక్ డిసార్డర్స్ వలన అంటే కొన్ని తరతరాలుగా, ఓకేనా, వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు వస్తాయి. కొంతమందికి వాళ్ళు తండ్రి కానీ తల్లి కానీ ఐడి కిడ్ అనుకోండి, ఓకేనా, పుట్టబోయే పిల్లలు కూడా ఐడి కిడ్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇది జెనెటిక్ డిసార్డర్. ఓకేనా, బై బర్త్ వచ్చేది. దాంతోపాటు క్రోమోజోమ్స్ అబ్నార్మల్. క్రోమోజోమ్స్ సంఖ్య ఎంత? మొత్తం 23 జతలు. ఓకేనా. మొత్తం ఎన్ని? 46 క్రోమోజోములు జత మొత్తం 23. ఓకేనా. మొత్తం 46 అబ్నార్మల్ వలన డౌన్ సిండ్రోము, అదే టర్నర్ సిండ్రోమ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏం లేదు. ఈ డౌన్ సిండ్రోమ్ ఇది ఏ విధంగా అంటే డౌన్ సిండ్రోమ్ అంటే టర్నర్ సిండ్రోమ్ అంటే 23 జతలు కదా క్రోమోజోమ్లో. ఇందులోని ఒక జత పెరగడం కానీ, ఒక క్రోమోజోమ్ పెరగడం కానీ, సంఖ్య పెరగడం కానీ,
క్రోమోజోమ్ 22 జతలకి అదనంగా ఇంకో క్రోమోజోమ్ వచ్చి చేరిందంటే అటువంటి వాటిని ఏమంటారంటే డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ అంటారు. అదేవిధంగా ఎక్స్రేస్ ఎక్కువగా తీసుకోవడం, అంటే పుట్టబోయేటటువంటి బేబీ పాప పుడుతుందా, బాబు పుడుతున్నారా అన్నది ఎక్స్రేస్ గట్రా తీయడాలు, స్కానింగ్స్ తీయడాలు, ఓకేనా, ఇటువంటివి అనమాట. ఎక్స్రేలు ఎక్కువ తీసుకోకూడదు. దానివల్ల కూడా పుట్టబోయేటటువంటి పిల్లలు అబ్నార్మల్గా పుడతారు ఐడిగా, ఓకేనా. దాంతోపాటుగా ప్రీమెచ్యూరిటీ బేబీస్, అంటే నెలలు నిండకుండా పుట్టినటువంటి బేబీలు, అంటే 7 నెలలకి 8 నెలలకి కొంతమంది పిల్లలు పుడతారు. అటువంటి సమయంలో కూడా మనకి పుట్టబోయేటటువంటి బేబీ అబ్నార్మల్గా పుడతారు, ఓకేనా. అదేవిధంగా దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత తలకు దెబ్బలు తగలడం వల్ల, ఓకేనా, తలకి దెబ్బలు తగలడం వల్ల కూడా పుట్టబోయేటటువంటి బేబీ అబ్నార్మల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ లేడీ ఉన్నారనుకోండి, మదర్, ఆ టైంలోనే ఏమైనా దెబ్బలు తగలడం కానీ, పడడం కానీ, పొట్టకేమైనా దెబ్బలు తగలడం, అలాంటి సమయంలో కూడా మనకి అబ్నార్మల్గా పుట్టేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా మ్యాక్రోసెఫిలీ, అంటే ఇది పెద్ద తల, ఓకేనా. ఇంకోటి ఉంటుంది మైక్రోసెఫిలీ, మ్యాక్రోసెఫిలీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి కోసం కూడా మైక్రోసెఫిలీ అంటే పెద్ద తల, మైక్రోసెఫిలీ అంటే చిన్న తల, ఓకేనా. అటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా సర్జరీకి ఉపయోగించేటటువంటి టూల్స్ అనమాట, కత్తెరలు కానీ, ఏమైనా కత్తెరలు తగలడం వల్ల కానీ, పనిముట్లు ఇవి చేయడం వల్ల కానీ మనకి పుట్టేటటువంటి బేబీ అబ్నార్మల్గా ఇదవుతారు, ఓకేనా. లాక్ ఆఫ్ ఆక్సిజన్, అంటే సరైన ఆక్సిజన్ లేదనుకోండి, దాన్ని లాక్ ఆఫ్ ఆక్సిజన్ అంటారు. దాంతోపాటు అనెక్సియా కాంజెంటల్ ప్లాస్మాసిస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అనెక్సియా కాంజెంటల్ ప్లాస్మాసిస్, ఓకేనా. ఈ డిసీజ్ ఇది ఎలాగొస్తుందంటే, గర్భం దాల్చిన స్త్రీ పిల్లి మాంసం తినడం కానీ, పిల్లి మలం అవ్వడం కానీ, ఇంగిలి అవ్వడం కానీ, పిల్లి ఇంగిలి అవ్వడం కానీ, దాంట్లోని పరాన్నజీవి, ఓకేనా. ఆ పరాన్నజీవి వలన ఏటవుతుంది, నెలలు నిండకుండా ముందే బేబీ అనేవాళ్ళు పుట్టడం జరుగుతుంది, ఓకేనా. నెలలు నిండకుండా ముందే పుట్టడం జరుగుతుంది, ఓకేనా. ఇది ఉంది చూసారా, అనెక్సియా కాంజెంటల్ ప్లాస్మాసిస్ అనేది ఇది ఒక పరాన్నజీవిగా ఉంటుంది, ఓకేనా. ఎక్కడ పిల్లి మాంసంలోని, పిల్లి మలంలోని కానీ, ఓకేనా, ఉంటుంది. ఏం తిన్నా నెలలు నిండకుండా ముందు పుట్టడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల పుట్టబోయేటటువంటి బేబీ అబ్నార్మల్గా పుట్టడానికి అవకాశం. అదేవిధంగా 2 kg పుట్టేటటువంటి పిల్లలు 2 kg కన్నా తక్కువగా ఉన్నారనుకోండి బరువు, అప్పుడు కూడా పుట్టబోయేటటువంటి పిల్లలు అబ్నార్మల్. 2 kg కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, ఇటువంటి RF ఫ్యాక్టర్స్, అంటే తల్లిదండ్రులు బ్లడ్స్ ఒకటే అనుకోండి, దాన్ని RF ఫ్యాక్టర్, దానివల్ల కూడా అబ్నార్మల్గా పుట్టబోయేటటువంటి పిల్లవాళ్ళు అవకాశం ఉంది. దాంతోపాటు ఎయిడ్స్ తల్లిదండ్రులు అనమాట, HIV ఎయిడ్స్ వచ్చినటువంటి వ్యాధిగ్రస్తుల తల్లిదండ్రులు కూడా అబ్నార్మల్గా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. దాంతోపాటు రొబెల్లా, తట్టు ఇటువంటి అంటువ్యాధులకి ఏమైనా గురైంది అనుకోండి మదరు, 3 నెలల్లో మొదటి 3 నెలల్లోనే ఇటువంటి అంటువ్యాధులకి అంటే రొబెల్లా, తట్టు ఇటువంటివి అంటువ్యాధులకి ఏమైనా గురి కావడం వల్ల కూడా పుట్టబోయేటటువంటి బిడ్డ అబ్నార్మల్గా పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మెడికల్ క్లాసిఫికేషన్, ఓకేనా. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మెడికల్ క్లాసిఫికేషన్ అంటే నేను చాలా ఈజీగా చెప్తాను, నేర్చుకోండి. ఇప్పుడు జెనెటిక్ డిజార్డర్ అంటే పుట్టకుండా ముందు అనమాట, ఓకేనా. పుట్టకుండా ముందు వీటికి కానీ, నెక్స్ట్ మనకి సర్జరీ కానీ, డెలివరీ టైమ్స్లోనే ఏమైనా కాజెస్ అయినా, నెక్స్ట్ ఎక్స్రేస్ కానీ, స్కానింగ్స్ కానీ ఎక్కువ తీసిన, అదేవిధంగా అంటువ్యాధులు అనమాట, మదర్కి రూబెల్లా కానీ, తట్టు కానీ, ఇటువంటివి ఏమైనా రావడం కానీ, ఇటువంటివి ఏమైనా అయిందనుకోండి, అటువంటి సందర్భాల్లోని అటువంటివన్నీ మెడికల్ క్లాసిఫికేషన్స్ కిందకు వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ చెప్తాను చూడండి. ఇప్పుడే తల్లి పాలు ఉంటుంది చూసారా, తల్లి పాల ద్వారా పిల్లవాళ్ళకి ఆంథ్రాక్స్ వచ్చే సూచనలు ఉన్నాయి, ఓకేనా. ఆంథ్రాక్స్ దేని ద్వారా వస్తుందంటే తల్లి పాల ద్వారా పుట్టబోయేటటువంటి పిల్లలకి వస్తుంది. అప్పుడు కూడా అబ్నార్మల్గా పుట్టడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి.
దాంతోపాటు ఇప్పుడు మనం సెకండ్ సైకలాజికల్ క్లాసిఫికేషన్స్ అనమాట. సైకలాజికల్ క్లాసిఫికేషన్స్ అంటే ఏం లేదు. సైకలాజికల్ అంటే ఇప్పుడు మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. ఓకేనా? ఇందులో కూడా MA/CA ఇంటూ 100 అంటే ఇప్పుడు చూడండి, మానసిక వర్గీకరణ అనుకోవచ్చు దీన్ని. మైల్డ్ అంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి. ఓకేనా? 50 నుండి 70 మధ్యలో ఉంటుంది. ఓకేనా? మోడరేట్ అంటే అతి తక్కువ ప్రజ్ఞాలబ్ధి 35 నుండి 49. ఓకేనా ఫ్రెండ్స్? సివియర్ అంటే తీవ్ర ప్రజ్ఞాలబ్ధి 20 నుండి 34 ఐక్యూ ఉంటుంది. ఇదంతా ఐక్యూస్ అనమాట. ఐక్యూస్ ఇవి. ఓకేనా? ఇవి ఐక్యూస్. సివియర్ అదే సివియర్ అనుకోండి, తీవ్ర ప్రజ్ఞాలబ్ధి 20 నుండి 34 మధ్య ఐక్యూ ఉంటుంది. ప్రొఫౌండ్ అంటే అతి తీవ్ర ప్రజ్ఞా లోపం అనమాట. ప్రజ్ఞాలబ్ధి లోపం బిలో 19 కన్నా తక్కువ, 19 కన్నా తక్కువగా ప్రజ్ఞాలబ్ధి ఉందనుకోండి, వాళ్ళు దేనికి చెందుతారు? ప్రొఫౌండ్కి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఏరియా నుండి ఒక బిట్ అనేది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మైల్డ్ అంటే ఎవరు వస్తారు, మోడరేట్ ఎవరు వస్తారు, సివియర్ ఎవరు వస్తారు, ప్రొఫౌండ్ ఎవరు వస్తారు. ఓకేనా? ఇది మనకి తెలుగులో కన్నా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. ఓకేనా? వీళ్ళు ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? మైల్డ్ ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుందంటే 50 నుండి 70. మోడరేట్ ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుందంటే 35 నుండి 49. సివియర్ వాళ్ళకి ఎంత ఉంటుందంటే 20 నుండి 34. ప్రొఫౌండ్ అంటే ఎవరికి ఉంటుందంటే బిలో 19. అయితే ఇక్కడ వచ్చేటటువంటి ఈ ఐక్యూస్ ఉన్నాయి కదా, ఈ ఐక్యూస్ యొక్క సూత్రం MA/CA ఇంటూ 100. ఇది ఇంపార్టెంట్. అయితే ఈ ఏరియా నుండి పడాలి, లేదంటే ఈ ఏరియా దీని గురించి ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం నెక్స్ట్ వీడియోలోని వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఇంకా ఏంటి అన్నది ఇంకా చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు. శుభదినం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ నీలేష్తో. ఓకే ఫ్రెండ్స్, ముగిస్తున్నాం. బాయ్.